ఓకే మేడం, జగదేక వీరుడు అతిలోక సుందరి సో ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అది ఒక బ్లెస్సింగ్ అనిపిస్తుంది. ఇలాగే పాత క్లాసిక్స్ని మళ్ళీ మళ్ళీ ఈ జనరేషన్ చూసేలా చేయడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలియదు. 3D 4K కన్వర్ట్ చేసి ఇచ్చారు కదా, సో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే ఇది క్లారిటీ కొంచెం కాంప్రమైజ్ అయింది డెఫినెట్గా. ఆఫ్టర్ దిస్ మనీ ఇయర్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా రీస్టోర్ చేయలేకపోవచ్చు, బట్ దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. కొన్ని చోట్ల పాపం క్లారిటీ డెఫినెట్గా దెబ్బతిన్నది, కానీ చాలా బాగుంది. ఎక్స్పీరియన్సెస్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ సినిమా మొత్తంలో మీకు ఏది అంటే ఏది సన్నివేశాలు ఎక్కువ ఇష్టం? సినిమా అంతా ఇష్టం. ఏం చెప్పాలి, చిరంజీవి గారు, రాజు సడన్ గారు అలా, అది కానీ శ్రీదేవి గారు నడిచొచ్చే వాట్ ఎవర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండి, ఒక ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. గొప్ప విషయం ఏంటంటే అసలు ఇలాంటి ఒక మూవీలో ఒక్క బీట్ సాంగ్ కూడా మీకు ఉండదు. ఆ రోజుల్లోనే చెప్పారు, నేను అన్ని మెలడీస్ చేస్తా అని ఇళయరాజా గారు చెప్పారు. సో దట్ ఈస్ వన్. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని పెట్టి ఒక బీట్ సాంగ్ లేకపోవడం అనేది ఆ టైంలో ఇట్స్ అ వెరీ బోల్డ్ ఇది డెసిషన్, బట్ హీ వాజ్ నాట్ రాంగ్ అబౌట్ ఇట్. ఆల్ మెలడీస్ అయినా కూడా ఇప్పుడు కూడా ఏంటి అబ్బని ఏ సాంగ్ వచ్చినా కెవ్వు కేక. లేదండి, ఐ వాజ్ 5 years old at the time, 1990లో. సో ఆబ్వియస్గా నేను ఐ డోంట్ రిమెంబర్ వాచింగ్. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఎన్నిసార్లు చూస్తాము జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా, చాలాసార్లు చూసాం, కానీ మేము మిస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద చూడడానికి, డెఫినెట్లీ చాలా రండి మేము అది పట్టుకొని లాక్కొచ్చాను అనమాట. అసలు చూడాల్సిందే, ఫస్ట్ షో చూడాల్సిందే అని చెప్పి షూటింగ్ లోనే కేకలు ఎప్పుడు వెళ్దాం థియేటర్కి, ఎప్పుడు అరుద్దామా అని ఎదురు చూస్తూ ఉంది. నేను అన్నాను, నేను డీసెంట్ గా మూవీ చూడు, నేను అరుస్తాను చిరంజీవి గారు వచ్చినప్పుడు. అసలు అట్లా అంటారా? ఏమున్నాయండి, కొత్త సినిమా ఉందిగా, ఏదో గరానా మొగుడు కానీ, ముగ్గురు మనగాళ్ళు కానీ అలాంటివి వస్తే సూపర్. అసలు మంచి స్టోరీస్ అండి, కథలు బాగుండేవి అప్పుడు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కానీ పాటకు అర్థం ఉండట్లేదు, కథ కూడా పెద్ద అనిపించట్లేదు. చూసినప్పుడు అండి ఒక్కటి కూడా ఎక్కడ వల్గర్ షార్ట్ కానీ ఏది లేవు అసలు. ఇట్స్ జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్, నథింగ్ ఎల్స్, జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్. ఇప్పుడు ఇదే సినిమాని రామ్ చరణ్ గారు తీద్దామని ప్లాన్ చేస్తున్నారు కదా, మరి రామ్ చరణ్ సెట్ అవుతాడా? సెట్ అవుతారా అవ్వకపోతారా మరి? రామ్ చరణ్ గారు మరి శ్రీదేవి గారి డాటరు కాంబినేషన్లో ఏమైనా చేస్తే ఈ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ ద ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. అది మేము అనడానికి ఏముందండి, తీసే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరు తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం కోరితే రాలేదు కదండి ఈ సినిమాలన్నీ. వెల్ అండ్ గుడ్, బట్ ఏంటంటే ఏ సినిమాని ఇలా కంపేర్ చేయలేమండి. క్లాసిక్స్ మళ్ళీ కొన్ని సినిమాలు ఉంటాయి. సినిమాల్లోకి రావాలంటే వీళ్ళు కష్టపడాలి. ఇప్పుడు జనరేషన్ చాలా కష్టపడాలి, వాళ్ళ చేయాలి అంటే చేస్తారు. వీళ్ళు కూడా కష్టపడే వాళ్ళే కాబట్టి అంటే అవును, అంటే అదొక ఫీల్, వాళ్ళ పిల్లలు కాబట్టి మళ్ళీ వాళ్ళే చేస్తే బాగుంటుంది అనేది మన ఫీలింగ్. డెఫినెట్గా ఈ తరం డైరెక్టర్స్ చాలా టాలెంటెడ్, బాగా తీస్తారు, బట్ ఏంటంటే వీ కెన్ నాట్ కంపేర్ టు ద ఒరిజినల్. అండ్ ఇట్ ఈస్ వీ షుడ్ నాట్ ఆల్సో మనం కంపేర్ చేస్తా కూర్చోకూడదండి. ఎందుకంటే యాజ్ ఇండివిజువల్స్ వాళ్ళు డిఫరెంట్, వీళ్ళు డిఫరెంట్. వీ హ్యావ్ టు ఎంజాయ్ దీస్ పీపుల్స్ టాలెంట్ డిఫరెంట్లీ. చాలా బాగుందండి. 35 years అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రిలీజ్ అయింది సినిమా. ఇప్పుడు చూడడానికి వచ్చాను, చాలా బాగా అనిపించింది. అప్పట్లో కోనర్ థియేటర్లో చూశాను దిల్సుఖ్ నగర్లో. ఇప్పుడు మళ్ళీ చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి నాకు 12 ఏళ్ళు సీరియల్స్లో యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా. శ్రీదేవి గారు అందం అలాగే కనిపించింది, చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు కూడా సూపర్, అసలు ఆయన యాక్టింగ్. శాలిని పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. చాలా సరదాగా అనిపించిందండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఇలాంటి స్టోరీలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది, నేను కూడా చేశాను ఆయన దగ్గర. కానీ మంచి సినిమా అండి, చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను నేను. సూపర్, సచ్ ఎ డివైన్ బ్యూటీ ఆవిడ. లవ్ శ్రీదేవి గారు చూపెట్టడానికి తీసుకొచ్చాను. ఆవిడ యాక్టింగ్, ఆవిడ డాన్స్ ఉన్నాయి థియేటర్స్ కానీ ప్రసాద్ లో చూడాలనే వచ్చాము. ఆవిడ డాన్స్ అయితే ఐఎమ్ జస్ట్ స్పీచ్లెస్. పిల్ల ఈశ్వర్య ఎవరు పనికిరారు, అంత బాగుంది అందం. బాగుంది.
ఓకే, అంటే ఇప్పుడు చాలా కొత్త సినిమాలు ఉన్నాయి, ఈ సినిమా చూడడానికి కారణం ఏంటండి కొత్త సినిమాలు ఇవాళ వస్తాయి పోతాయండి, ఇది ఎవర్ గ్రీన్ అండి, మళ్ళీ వచ్చింది, ఇట్లాంటి వాటికి రావాలి మనం. ఓకే మేడం, రిలీజ్ అయ్యి 35 years అవుతుంది, ఇప్పుడు మళ్ళీ చూడడానికి కారణం అంటే ఏం చెప్తున్నారు? చిరంజీవి కోసం వచ్చారా లేక శ్రీదేవి కోసం వచ్చారా? మూవీ కోసం వచ్చానండి. ఓకే, ఆ మూవీ కథ, ఆ సాంగ్స్ మెయిన్. ఓకే, ప్రతి సాంగ్ ఇప్పుడు కాదు ఇంకొక అంటే మా మనవాళ్ళు మనవరాలు జనరేషన్ వచ్చినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఎప్పుడు చేసినా కూడా హిట్ అవుతుంది. చిరంజీవి కన్నా ఎవరు చేయలేదు అది. వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి. థ్యాంక్ యూ మేడం. రీ రిలీజ్ మళ్ళీ వస్తే చూస్తారా మేడం మీరు? యా పక్కా. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదే మూవీని రీమేక్ చేస్తే రామ్ చరణ్ జాన్వీ చేయాలనుకుంటారా? యా యా రామ్ చరణ్, సమంత. మేడం ఇది ఆల్రెడీ రిలీజ్ అయింది, మళ్ళీ రావడానికి రీజన్ ఏంది మేడం? సినిమా చూడడానికి మెయిన్ రీజన్? యాక్చువల్ ఫ్యాన్స్ వీఆర్. ఓకే, సో చిరంజీవి అంటే పక్కా ఎవర్ గ్రీన్ అనమాట. ఆ వింటేజ్ చిరంజీవి అని చూస్తుంటే ఏమనిపించింది? ఇట్స్ గుడ్, చాలా బాగుంది, అమేజింగ్. అంటే ఇప్పట్లో ఎవరైనా ఈజీని మ్యాచ్ చేయగలుగుతారా? చాలా కష్టం మ్యాచ్ చేయాలంటే కనుక రామ్ చరణ్. మేడం ఈ మూవీ కొత్త వచ్చే హీరోలకు ఇన్స్పిరేషన్ ఉంటుందంటారా మేడం? యా అబ్సల్యూట్లీ. ఎక్సలెంట్ ఉంది, బాగుంది సినిమా. ఆల్రెడీ చూసాం కదండి సినిమా, థియేటర్లో చూద్దామని చెప్పి వచ్చాము. ఎక్సలెంట్, పెద్ద స్క్రీన్లో చూడడం అనేది ఇంకా ఆనందంగా ఉంది. శ్రీదేవి గారు బాగా కనిపించారు, బాగుంది. 3D ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? 3D కొంచెం తగ్గినట్టు అనిపించింది, అంటే అంత లేదు. 2D అయితే బెటర్ ఉంటుంది. అంటే ఆ రోజులో ఉన్న సినిమా ఇప్పుడు ప్రజెంట్ రావడం ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఆ సినిమా? అదే ఎక్సలెంట్గా ఉంది, చాలా ఒక వైబ్ ఇచ్చింది, బాగుంది. రీమేక్ చేస్తే ఎవరు చేస్తారు? రీమేకా? దీని రీమేక్ ఎవరు చేయలేరు. చిరంజీవి అది కల్ట్, ఇది రామ్ చరణ్ కూడా చేయలేరు. లేదు లేదు, కల్ట్ ఇది. ఆయన ముట్టుకోరు ముందు. ఓకే, బాగుంటుంది కానీ అదొక కల్ట్ క్లాసిక్, అది అలానే ఉంచాలి మనం. చాలా బాగుందండి. చిరంజీవి అంటే చాలా ఇష్టం నాకు. ఒక 35 years క్రితం ఈ సినిమా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చూశాను, అప్పుడు కూడా చూశాను. అప్పుడు నాకు 17 years ఉన్నది. నేను అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాం. జై చిరంజీవి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంటండి దీన్నే వాళ్ళ కొడుకు తీయచ్చు అండి, చరణ్, రామ్ చరణ్ తీయచ్చు, చరణ్ తీయచ్చు, చాలా బాగుంది. ఇప్పుడు చిరంజీవి కూతురు కూడా ఉంది, ఆమెను పెట్టి తీయచ్చు, చాలా బాగుంది. అప్పుడు రికార్డ్స్ ఎలా ఉన్నాయని సినిమాకి? అప్పుడు రికార్డ్స్ అసలు వండర్ అండి. అప్పుడు తుఫాన్లు వచ్చినాయి, తుఫాన్లో కూడా చాలా బాగా నడిచింది ఈ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ.